హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన పెండింగ్ కేసులను పోలీసులు బయటకు తీస్తున్నారు. తాజాగా ఎస్సీ ఎస్టీ కేసులో రిమాండ్లో ఉన్న వంశీ పైన పెండింగ్ కేసులు విచారణ దశగా కసరత్తు కొనసాగుతుంది. వంశీపై పలు కేసులు ఉన్నా వంశీ వాటి విచారణకు నామమాత్రంగానే హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గత ఏడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ A2గా ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు తన స్థలంలో నడిపించుకుంటున్న ఎరువుల దుకాణాన్ని పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించాడు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని కసరత్తు జరుగుతుంది. గత ఏడాది ఎన్నికల సమయంలో తేలిప్రోల్ ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావుపై వంశీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై వంశీకి నోటీసులు అందుకున్నా ఇంతవరకు హాజరు కాలేదు. ఈ కేసు విషయంలో పీటీ వారెంట్ వేయించుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అయితే వంశీ ఇప్పటికీ బయటకు వచ్చే అవకాశం ఉండదేమో అని అనుమానాలు రేకెత్తుచున్నాయి. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీని పెండింగ్ కేసుల విచారణ దిశగా పోలీసులు సంయుక్తం అవుతున్నారు. మరింత సమాచారం కోసం మా ఛానల్ని వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం.